వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక బడ్జెట్లో ఒక ఎక్సలెంట్ స్మార్ట్ ఫోన్ని చూపిస్తాను. ఇది ఎవరికి సూట్ అవుతుందంటే, ఇంట్లో పేరెంట్స్కి ఒక ఫోన్ ఇద్దాం అనుకుంటే, లేదంటే మీరే ఒక సెకండరీ ఫోన్ వాడుకోవాలనుకుంటే ఇది సూట్ అవుద్ది. 5,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు టైప్ సి పోర్టు, అలాగే 90Hz డిస్ప్లే, అలాగే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్లాక్, అలాగే మీకు డైనమిక్ ఐలాండ్ లాంటి ఫీచరు, ఐఫోన్ లాంటి డిజైను, అలాగే అన్ని రకాల ఫీచర్స్, కస్టమ్ డైలరు, గూగుల్ డైలర్ కాకుండా కస్టమ్ డైలరు, బ్లోట్వేర్స్ ఏం లేకుండా సింపుల్గా ఉంది ఫోను అండ్ చాలా బాగుంది. అండ్ ముఖ్యమైనది అండ్ కీ హైలైట్ ఏంటంటే, ఈ ఫోన్లో ఒక భారీ స్పీకర్ పెట్టారు దీంట్లో. అది కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, మంచి లారీల్లో వచ్చే సౌండ్లు, అలాగే ఆటోల్లో మనకి మ్యూజిక్ సిస్టమ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దది, అలాంటి సౌండ్స్ వస్తాయి. చాలా బాగుంది. స్పీకర్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇది టెక్నో వాళ్ళు వెరీ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన టెక్నో పాప్ 8 4GB 64GB వేరియంట్ వీళ్ళు విత్ కార్డ్ ఆఫర్తో 5,999కి ఇస్తున్నారు అమెజాన్లో. ఎక్సలెంట్ ప్రైజింగ్ అని చెప్పాలి దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్కి. బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే టెక్నో పాప్ 8 అలాగే 4GB 64GB, ఇక్కడ వీళ్ళు 8GB అని వేశారు. 8GB అంటే మిగతా 4GB మీకు వర్చువల్గా ఉంటుంది, అది పెద్దగా ఉపయోగపడదు. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డిటిఎస్ అండ్ 400% బిగ్ వాల్యూము, నిజంగానే అలాగే ఉంది. ఇది ఒక పెద్ద లౌడ్ స్పీకర్ని చేతిలో పట్టుకొని పోయినట్టే ఉంది. 90Hz డిస్ప్లే, అలాగే 5000 mAh బ్యాటరీ, ఆక్టోకోర్ ప్రాసెసర్, టైప్ సి పోర్టు ఇలాంటివి రాశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది, అలాగే ఒక ఛార్జర్ 10 వాట్స్ ఛార్జరు, అలాగే మీకు ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ లాంటివి అయితే ఉంటాయి. ఫోన్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంది, సాలిడ్గా ఉంది నిజానికి ఈ పట్ల బడ్జెట్లో. బ్యాక్ సైడ్ ప్లాస్టికే అండ్ చుట్టూ కూడా ప్లాస్టికే. చుట్టానికి మాత్రం బ్యాక్ సైడ్ ఒక ప్యాటర్న్ డిజైన్ వేశారు. ఈ డిజైన్ చుట్టానికి చాలా స్టైలిష్గా ఉంది. అండ్ మీకు యాపిల్ లాంటి కెమెరా కట్అవుట్తో ఇచ్చారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాల్యూమ్ రికార్డ్స్, టాప్లో సెకండ్ స్పీకరు, బాటంలో ఇంకొక స్పీకరు, మెయిన్ టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. అండ్ ఇక్కడ సిమ్ ట్రైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ 5,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు డ్యూ డ్రాప్ నాచ్లు, ఈవెన్ మీరు 10,000 12,000 ఇలాంటి బడ్జెట్లో కూడా డ్యూ డ్రాప్ నాచ్లు చూస్తున్నాం మనం. వీళ్ళు 5,000 రూపాయల బడ్జెట్లో పంచువల్ కెమెరాని ఇచ్చారు. ఇది ఒక కీ హైలైట్ అనమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, డిస్ప్లే కూడా చాలా బ్రైట్గా ఉంది, మంచిగా ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, HD+ రిజల్యూషన్తో ఆఫర్ చేశారు. ఓకే, ఈ పర్టికులర్ బడ్జెట్లో మనం అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, బట్ క్వాలిటీ మాత్రం చాలా మంచిగా ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో యూనిసాక్ T606 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. ఆక్టాకోర్ ప్రాసెసర్, 1.6 GHz స్పీడ్ ఉంటుంది. రెగ్యులర్ టాస్క్లకి అయితే ఇది చాలా బాగానే హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ లాంటిది మాత్రం దీంట్లో హెవీగా ఆడకండి, లేకపోతే అప్పుడే పడుకుంటుంది, ఇక లేవదు. అప్పుడు పడుకుంటే మరి లేవదు ఈ ఫోను. అందుకని జస్ట్ రెగ్యులర్ టాస్క్లకి, చిన్న చిన్న గేమ్స్, సబ్వే సర్ఫర్స్, అలాగే మీరు క్యాండీ క్రష్ లాంటివి అయితే ఆడుకోవడానికి బాగానే ఉంటుంది ఈ ఫోను. హెవీ గేమ్స్ మాత్రం ఇన్స్టాల్ చేయకండి. అండ్ ఇంట్రెస్టింగ్లీ యూఐ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది Android 13 Go ఎడిషన్ మీద రన్ అవుతుంది. అండ్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, 1-2 ఉన్నాయి. అవి కూడా ఫేస్బుక్ లాంటివి, ఫేస్బుక్ లైట్ లాంటివి, అవి కూడా యూస్ఫుల్ అని నేను అడిగితే. వీళ్ళకి సంబంధించి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అవి బ్లోట్వేర్ కింద కన్సిడర్ చేయలేము మనం. యాక్చువల్గా అయితే బ్లోట్వేరే, కానీ వీళ్ళే కాబట్టి మనం అనలేము. అండ్ ఓవరాల్గా యూఐ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది, సింపుల్గా ఉంది, యూనిక్గా ఉంది. అండ్ పైనుంచి కింద డ్రాగ్ చేస్తే కంట్రోల్ ప్యానల్ కూడా మీకు MI UI, అలాగే ఐఫోన్కి సంబంధించిన కంట్రోల్ ప్యానల్ లాగా కొంచెం స్టైలిష్గా డిజైన్ చేశారు. ఇది కూడా బాగానే ఉంది. అండ్ కమింగ్ టు ర్యామ్ అండ్ రోమ్, దీంట్లో మీకు eMMC స్టోరేజ్ వస్తుంది, 64GB, అండ్ మీకు 4GB ర్యామ్తో వస్తుంది, LP DDR ర్యామ్ టెక్నాలజీ. అండ్ దీంట్లో మీకు Android 13 Go ఎడిషన్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఏమో మీకు 12+ ఒక AI కెమెరా ఉంటుంది. కెమెరాలు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, నార్మల్గా అయితే కొన్ని షార్ట్స్ బాగానే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 8 MP, సో అది కూడా మీరు అంతంత మాత్రంగానే ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 5000 mAh బ్యాటరీ విత్ 10 వాట్స్ ఛార్జర్. ఓకే, దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. 18 వాట్స్ లాంటివి మనం 5,000 రూపాయల బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి. సో ఓవరాల్గా అయితే ఈ ఫోన్లో మెయిన్ కీ హైలైట్ టైప్ సి పోర్టు, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఒక శాంపుల్ వినిపిస్తాను, అది కూడా ఒకసారి చూడండి మీరు. అలాగే మీకు దీంట్లో 90Hz డిస్ప్లే, అలాగే మంచి ఫింగర్ ప్రింట్, అలాగే ఫేస్ అన్లాక్ లాంటి ఫీచర్స్ ఇచ్చారు. కస్టమ్ డైలర్ ఇలాంటివి అయితే మంచిగా అనిపించినాయి. సో పేరెంట్స్కి, అలాగే మనం సెకండరీ ఫోన్ లాగా వాడుకోవడానికి అయితే ఇది బాగానే ఉంటుంది. ఒక లుక్ అయితే వేయండి. ఈ ప్రైస్లో మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పాలి. సో వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.